హలో ఎవ్రీవన్, హ్యాపీ ఉగాది అందరికీ. ఎట్లున్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఉగాది కదా, భక్షాలు చేసుకుంటున్నాం. సో నేను జస్ట్ భక్షాలదే చూపిస్తున్నాను, మొత్తం ఏం వీడియో తీయలేదు. సో చూసి ఎంజాయ్ చేయండి. సో భక్షాలు ఇలా కవర్ మీద పెట్టి చేస్తారు కదా, మా మమ్మీ చేస్తుంది. మొత్తం ఆయిల్ తోటే, కొందరు పొడి పిండితో కూడా చేస్తారంట. మేమైతే ఆయిల్ తోటే చేస్తాం. మొత్తం హ్యాండ్ తోటే, స్టిక్ ఏమి యూజ్ చేయము. ఇది ఆయిల్ కవర్ అన్నమాట. ఆయిల్ కవర్ కట్ చేసి ఇట్లా మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇట్లా ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో పూర్ణం చూడండి, జస్ట్ అని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో. కొందరేమో రోలింగ్ పిన్ ఉంటుంది కదా, దాంతో అంటారు అన్నమాట. రాని వాళ్ళు చాలా తక్కువ, ఇది అందరికి రాదు, అంటే పెద్దవాళ్ళకి తప్ప, పిల్లలకైతే రాదు. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తే కూడా మొత్తం సన్నం అయిపోతుంది. చూడండి, ఇట్లా ఆ రీకుని పట్టుకొని ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పి ఇట్లా వేసేస్తే అదంతా కదా వచ్చేస్తుంది అనమాట. మా అక్క పాప తను మనస్విని, తను ఫ్లిప్ చేస్తుంది ఇప్పుడు అది. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అన్నమాట. మాడిపోతే టేస్ట్ వెళ్ళిపోతుంది మొత్తం అది. సో చూడండి, ఇలా మరీ టూ లో కాకుండా టూ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే మొత్తం అది మళ్ళీ ఇరిగిపోతుంది అన్నమాట. అంత సెన్సిటివ్ ఉంటుంది చాలా. భక్ష్యం అనుకుంటాం కానీ మేమైతే భక్ష్యం అంటాము. కొందరు పోలేలు అని కూడా అంటారు. మేమైతే భక్ష్యం అని అంటాం. మా ఊర్లో, మా మహబూబ్ నగర్లో భక్ష్యాలు అని అంటాం. సో ఇలా వన్ సైడ్ మంచిగా ఫ్రై అయినా, దాన్ని ఏమంటారు, కాలినాక మంచిగా ఇంకొక సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇంకొక సైడ్ మంచిగా తీసుకోవాలి. అట్లా మరీ ఎక్కువ కాకుండా, మరీ పచ్చిగా కాకుండా మంచిగా తీస్తే టేస్టీ భక్ష్యం రెడీ. ఎవ్రీ ఉగాది అండ్ ఎవ్రీ శ్రీరామనవమికి ఖచ్చితంగా మేము భక్ష్యాలు చేస్తాం. మేమే కాదు, ఖచ్చితంగా అందరు చేస్తారు. ఎవ్రీ ఫెస్టివల్స్ కన్నా చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా అంటే ఉగాదికి అయితే ఖచ్చితంగా చేస్తాము. ఉగాది అండ్ శ్రీరామనవమి. ఇంకా వేరే ఫెస్టివల్స్కి మన ఇష్టం. ఈ ఫెస్టివల్స్కి అయితే ఖచ్చితంగా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పానకం, పచ్చడి, భక్ష్యం.